రాజకీయాలు మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్నాయి. కన్నపల్లిలో మోటార్ ఆన్ చేసి రైతులకు నీళ్లివ్వాలంటూ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఒత్తిడి తీసుకొస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం టెక్నికల్ సేఫ్టీ రిపోర్ట్స్ ని ముందుకు తెచ్చి బీఆర్ఎస్ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంది. దీంతో తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ రాజుకుంది. కాళేశ్వరం ఒకప్పుడు తెలంగాణ అభివృద్ధికి ప్రతీకగా చెప్పుకున్న ప్రాజెక్టు ఇప్పుడిదే రాజకీయ రణరంగానికి కేంద్ర బిందువు అయింది. ప్రాజెక్టు ఏమాత్రం పనికిరాదని అధికార పక్షం చెబుతుంటే రైతులకు నీళ్లివ్వకుండా కావాలనే కాళేశ్వరాన్ని పక్కన పెట్టారని బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. నీరు ఉన్నా ఎత్తిపోసే చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మేడిగడ్డలో సమస్య ఉందనే పేరుతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని నిలిపివేయడం సరికాదని గులాబీ నేతలు విమర్శిస్తున్నారు. అన్నారం, సుందిళ్ల, కన్నెపల్లి వంటి నిర్మాణాల ద్వారా సాధ్యమైనంత మేర నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. గోదావరిలో భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నా రైతులకు ఉపయోగపడే నీరు మాత్రం పొలాలకు చేరడం లేదని ఫైర్ అవుతున్నారు. లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో నిర్మించిన ప్రాజెక్టును రాజకీయ కారణాలతో నిర్వీర్యం చేస్తున్నారని మండిపడుతోంది బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో తీవ్రమైన ఇంజనీరింగ్ లోపాలు బయటపడ్డాయని, మేడిగడ్డ ఘటన దానికి నిదర్శనమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు పూర్తయ్యాక ఎన్డీఎస్ఏ, కేంద్ర జలసంఘం సాంకేతిక అనుమతులు ఇచ్చిన తర్వాతే వాటిని తిరిగి వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, 1,10,000 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఈ ప్రాజెక్టును శాస్త్రీయ పద్ధతిలో పునరుద్ధరిస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ళు కట్టిన డిజైన్ లోపంలో ఆ పంప్ హౌస్ నుంచి అన్నారంకి లిఫ్ట్ చేయాలి, అన్నారం నుంచి సుందిళ్ళకి లిఫ్ట్ చేయాలి, సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయాలి, ఎల్లంపల్లి నుంచి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు అన్నారం బ్యారేజ్ ఉపయోగించుకునే పరిస్థితి లేదు, సుందిల ఉపయోగించుకునే పరిస్థితి లేదు. ఆ లెవెల్ ఈ బ్యారేజీలు మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిల కానీ ఇప్పుడు గేట్లు దింపే పరిస్థితి లేదు. గేట్లు దింపంది నీకు ఆ లెవెల్ రాదు, ఆ పంపింగ్ లెవెల్ రాదు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళేదో పోయి ఆ ప్రాణి నీళ్ళు చూపెట్టి ఈ పంప్ ఆన్ చేయంటే అసలు మీరు సరిగ్గట్టుంటే ప్రాజెక్టు ఈ పరిస్థితి దాపరించకపోయేది. కన్నెపల్లిలో పర్యటించిన కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ విమర్శలు గుప్పించారు. కన్నెపల్లి దగ్గర నీళ్లు ఉన్నాయి, పంపులు ఉన్నాయి, కానీ సంకల్పమే లేదని ఫైర్ అయ్యారు. వర్షాభావ పరిస్థితుల్లో గోదావరి జలాలు సముద్రంలో కలుస్తుంటే రైతుల పొలాలకు ఎందుకు చేరడం లేదని నిలదీశారు. వారం రోజులు కేసీఆర్కు అప్పగించండి, తెలంగాణ అంతటా నీరు పారిస్తామని సవాల్ విసిరారు. అంతేకాదు, ప్రభుత్వం వెంటనే నీటి పంపింగ్ ప్రారంభించాలని, లేకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 100 ఏళ్ల వరకు ఎంత కరువు వచ్చినా తెలంగాణలో రైతుకు ఆగం కాకుండా కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. మరి ఇట్లాంటి ప్రాజెక్టు ఇవాళ నేను అంటా ఉన్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు మనసు లేకపోతేనో తెలివి లేకపోతేనో నేను అడుగుతున్నా, మాకు అప్పచెప్పు, మా నాయకుడు కేసీఆర్ గారికి అప్పచెప్పు, ఒక వారం రోజులు అప్పచెప్పు, మళ్ళీ నీ పదవి నీకే ఇస్తాం, భయపడకు. ఒక వారం రోజులు కేసీఆర్కు కాళేశ్వరం అప్పచెప్పు. ఒక 4 సీఈలను, కొంతమంది డిఈలను, ఏఈలను, ఎస్సీలని ఒక్క వారం రోజులు అప్పచెప్పు. మొత్తం తెలంగాణ నిండా మళ్ళీ నీళ్లు వారించి చూపెట్టే బాధ్యత మాది. నీకు చేత కాకపోతే మాకు అప్పచెప్పు. రైతులకు నీళ్లందించే ప్రాజెక్టుగా కాళేశ్వరం మళ్లీ పనిచేస్తుందా, లేక ఆరోపణలు ప్రత్యారోపణల మధ్యే చిక్కుకుపోతోందా? కన్నెపల్లి వేదికగా మొదలైన ఈ రాజకీయ పోరు ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.